లడాక్ అట్లాగే జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ ప్రాంతాల్లో పూర్తిగా కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుంది. మళ్ళీ నరేంద్ర మోడీ కనుక అధికారంలోకి వస్తే డెఫినెట్లీ ఇక్కడ ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకుంటారని 370 అధికరణ కంటే ఆర్టికల్ 370 కంటే కూడా ఒక పెద్ద నిర్ణయాన్ని వీళ్ళు ఇక్కడ ఎన్నో రెట్లు పెద్ద నిర్ణయాన్ని తీసుకునే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. దాని గురించి మనం ఈ వీడియో చేస్తున్నాం. లడాక్ అట్లాగే జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి పోల్ గ్రౌండ్ మనం ఒకసారి ఈ రిపోర్ట్ కనుక చూస్తే బీజేపీకి 2014లో 34% వరకు కూడా ఓటు ఇక్కడ పడినట్టయింది. 2019లో 46% వరకు కూడా పోలింగ్ పడింది ఓట్లు, అంటే 12% వరకు స్వింగ్ ఉండింది. కాంగ్రెస్ పార్టీకి 23% 2014లో, 2019లో వచ్చేసరికి 28% వాళ్ళకి ఉండింది. అది అంటే 5% లేదా 6% వరకు పెరిగింది. ఎన్సీ అండ్ పీడీపీ రెండు పార్టీలకి కూడా వాళ్ళు మైనస్లోకి వెళ్ళిపోయారు. 2014-19తో పోల్చుకుంటే ఈ రెండు పార్టీలు కూడా పీడీపీ వచ్చేసి దాదాపు 20% వరకు ఓటు బ్యాంక్ని కోల్పోయింది. 3% ఓటు బ్యాంక్ని ఎన్సీ పార్టీ ఓడిపోయినటువంటి పరిస్థితి జమ్మూ కాశ్మీర్లో. శ్రీనగర్లో కానీ వేరే చోట్ల కానీ వ్యాలీలో కానీ ఎక్కువగా ఈ యొక్క టెర్రరిస్టుల యొక్క పవర్ ఉన్నటువంటి టైంలో 15% పోలింగ్ మాత్రమే పడడం, 4% పోలింగ్ మాత్రమే పడినటువంటి రోజుల నుంచి ఈరోజు ఒక మంచి పోలింగ్ పర్సంటేజ్ అనేది పెరుగుతూ వస్తుంది ఈ ప్రాంతంలో. ఇప్పుడు జమ్మూలో దాదాపు 80% పోలింగ్ ఉండింది. అట్లాగే 76% వరకు మీకు మిగతా ప్రాంతాల్లో కూడా పోలింగ్ లదాఖ్ లాంటి ప్రాంతాల్లో జరగడం అనేది చాలా మంచి శుభపరిణామం 2019-2014 విషయంలో. జమ్మూ, ఉదంపూర్ ఈ రెండు ప్రాంతాల్లో కూడా 2024 ఎన్నికలకు గాను మీకు పోలింగ్ పూర్తయింది. చాలా మంచి పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ అక్కడ నమోదైంది. అనంతనాగ్, శ్రీనగర్, బారాముల్లా ఈ మూడు ప్రాంతాలకి కూడా త్వరలో పోలింగ్ జరగబోతోంది జమ్మూ కాశ్మీర్లో. ఆర్టికల్ 370 అక్కడ రివోక్ చేసిన తర్వాత అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ ఇక్కడ బాగా ఉండింది అనేసి నమ్ముతున్నారు. సో డెఫినెట్లీ బీజేపీ పార్టీకి ఇక్కడ ఓట్లు పడే అవకాశం ఎక్కువగా ఉందనే మాట వినిపిస్తుంది. 370 గురించి మనం వింటూ ఉంటాం, కానీ 371 అనేసి ఒక కొత్త, అంటే మనకి అందరికీ కొత్త తప్ప ఎప్పటి నుంచో ఉంది. ఈ రకమైనటువంటి ఒక సెక్షన్ ఉంది 371లో. మళ్ళీ BHI ఇట్లా గోవాకి అయి ఉంది. ఈ యొక్క సెపరేట్ సెక్షన్ ఒకటి ఉందన్నమాట ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. ఆ సెక్షన్ ఏంటంటే స్పెషల్ కమిటీస్ని అలో చేస్తుంది లోకల్గా. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో బేగంపేటకి అంటూ ఒక సెపరేట్ కమిటీ పెట్టుకోవచ్చు, కుకట్పల్లికి సెపరేట్ కమిటీ పెట్టుకోవచ్చు. అంటే దీంట్లో పాజిటివ్స్ నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అట్లా పెట్టడం వల్ల పాజిటివ్ ఏంటంటే మీరు GHMC వచ్చి ఏదో చేసేదాకా వెయిట్ చేయక్కర్లా. లోకల్గానే అథారిటీ యొక్క పవర్ ఉంటుంది, దాని ద్వారా లోకల్ సమస్యలను వెంటనే సాల్వ్ చేసుకోగలరు. నెగిటివ్ ఏంటంటే కరప్షన్ అనేది పెరుగుతుంది. సో ఈ 371 అనేది డిఫరెంట్ స్టేట్స్లో ఉంది. అయితే మనకి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కానీ లదాఖ్ కానీ సెపరేట్ యూనియన్ టెరిటరీస్గా అయిపోయిన సంగతి మనకు తెలిసిందే. సో లదాఖ్లో ఈ 371ని రివోక్ చేయడానికి ఇక్కడ ఈ ప్రాంతానికి 371 అప్లై అయ్యేలా చేయడానికి మోడీ ప్లాన్ చేస్తున్నారని, మళ్ళీ కనుక గెలిస్తే దీన్ని అక్కడ డెఫినెట్లీ ఇన్వోక్ చేస్తారని, ఇది కనుక సాధ్యపడితే లోకల్గా లదాఖ్ యొక్క డెవలప్మెంట్ చాలా అద్భుతంగా జరుగుతుందని, టూరిజంని బాగా డెవలప్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్లో ఉన్నారనేసి మనకి డిస్కషన్స్ ప్రస్తుతానికి అయితే నడుస్తున్నాయి. సో ఈ అంశం